బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా రామచంద్రరావు కాసేపట్లో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇంటి నుంచి ర్యాలీగా బయలుదేరిన రామచంద్రరావు తన అనుచరులతో కలిసి ఓల్ సిటీలోని భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం గన్ పార్క్ దగ్గర అమరవీరుల స్తూపానికి నివాళి అర్పించనున్నారు. ఆ తర్వాత రాష్ట్ర పార్టీ చీఫ్ గా అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పెరగాలి. దేవి ఆశీస్సుతో పాటు తెలంగాణ ప్రజల ఆశీస్సులు కూడా మాకు అవసరం. కాబట్టి ఆ తెలంగాణ ప్రజల ఆశీస్సుల కోసం తెలంగాణ సస్యశ్యామలంగా ఉండాలి, సుఖంగా ఉండాలి. తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీని నమ్ముకున్నందుకు భారతీయ జనతా పార్టీ కూడా తప్పకుండా తెలంగాణ ప్రజలకు న్యాయం చేస్తుంది. మరి ఆ శక్తి ఇవ్వాలని చెప్పేసి కూడా భాగ్యలక్ష్మి దేవాలయంలో కోరడం జరిగింది. మరి కాసేపట్లో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు రామచంద్రరావు. అయితే ఆయన కొద్దిసేపటి క్రితమే ఓల్ సిటీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో పాటు తెలంగాణ ప్రజల దీవెనలు కూడా ఖచ్చితంగా కావాలంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. మరి కొద్దిసేపట్లో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు పదవి బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి అజయ్ సిద్ధంగా ఉన్నారు. అజయ్, ఎటువంటి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి? పూర్తి అప్డేట్స్ ఏంటి? మనం చూసుకోవచ్చు. ఈ రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు బాధ్యతలు స్వీకరించున్నారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయినటువంటి పరిస్థితి కనబడుతుంది. కొద్దిసేపటి క్రితమే ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయంలో రామచంద్రరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడ నుండి అసెంబ్లీ ఎదురుగా ఉన్నటువంటి గన్ పార్క్ కు చేరుకుంటారు. అక్కడ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకుంటారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తారు. అయితే మనం చూసుకోవచ్చు, ఇప్పటికే 2 రోజుల క్రితమే ఆయనకు ప్రమాణ స్వీకారం చేయించారు రాష్ట్ర అధ్యక్షునిగా. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను స్వీకరించబోతారు. ఈ కార్యక్రమంలో చూసుకున్నట్లయితే కేంద్ర మంత్రులు, బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొనబోతున్నారు. అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలంతా కూడా పాల్గొనబోతున్నారు. 1 గంటలకు ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి బీజేపీ కార్యకర్తలను, తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. భవిష్యత్తులో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సినటువంటి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, ఆయన ఏ విధంగా పార్టీ బలోపేతానికి కృషి చేయబోతున్నారనే అంశాలను కూడా వివరించే అవకాశం అయితే లేకపోలేదు. ఎందుకంటే ఇటీవల ప్రమాణ స్వీకారం సందర్భంగా అంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటన, అభినందన సభలో కూడా ఆయన కొంత అగ్రెసివ్ గా మాట్లాడినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే రామచంద్రరావు అనగానే అందరూ మెతక వైఖరి ఉంటుంది, కొంత సౌమ్యుడిగా ఉంటాడు అనే ఒక అంశాన్ని పబ్లిక్ లో ఉండగా దాన్ని క్లియరప్ చేసే విధంగానైతే రామచంద్రరావు ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు ప్రెస్ మీట్ లో ఆయన ఏం మాట్లాడబోతున్నారు, మరింత అగ్రెసివ్ గా మాట్లాడబోతున్నారా, కార్యకర్తలకు ఎలాంటి భరోసాను ఇవ్వబోతున్నారు, అదేవిధంగా కాంగ్రెస్ ను, బీఆర్ఎస్ ను బీజేపీ ఏ విధంగా ఎదుర్కొనబోతుంది, వాటిని ఎదుర్కొని రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కావాల్సినటువంటి కృషి ఏ విధంగా ఉండబోతుంది అనేక అంశాలపైన అయితే ఆయన ప్రస్తావించే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ అజయ్.